హాయ్ ఆల్! ఈరోజు మా ఇంట్లో గోంగూర పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేస్తాను. ముందుగా కందిపప్పుని వాష్ చేసుకొని, ఇప్పుడు కుక్కర్‌లో కందిపప్పుతో పాటుగా కొంచెం సాల్ట్‌ని కూడా వేసి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కందిపప్పుని ఉడికించుకోవాలి. ఈలోపు ఆనియన్స్, మిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఒక పాన్ తీసుకొని, ఆయిల్ వేసుకొని, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసి ఫ్రై అయినాక, ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుని, కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసినాక, 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకొని, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, టొమాటో సాఫ్ట్‌గా కుక్ అయినాక, వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. గోంగూర సాఫ్ట్ అయ్యాక చింతపండు గుజ్జుని వేసుకొని, తగినంత సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకొని, ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, బాగా ఉడికించుకోవాలి. గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.